2025వ సంవత్సరం ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రభావం ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి ఆత్మ పరిశీలన, పురోగతికి కీలకమైన సమయం. 2025 సంవత్సరం మొత్తం శని ప్రభావం వల్ల సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఆగస్టు నెల మంచి పురోగతికి అనుకూలమైన నెలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వ్యక్తిగత భావోద్వేగ స్థాయిలో ఈ నెల ఆత్మ పరిశీలన, పరివర్తనను తీసుకువస్తుంది. కర్కాటక రాశి వారు సహజంగా లోతైన భావోద్వేగాలు, అంతర్దృష్టిని కలిగి ఉంటారు. కాబట్టి మొదటి ఇంట్లో బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల వారు అపార్థాలకు గురైనట్లు లేదా అనిశ్చితిగా భావించవచ్చు. ఈ కాలంలో భావోద్వేగ హెచ్చుతగ్గులను నిర్వహించడం, అంతర్దృష్టి, జ్ఞానాన్ని పొందడానికి గత అనుభవాలను ప్రతిబింబించడం చాలా అవసరం. కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన మనస్సు, భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు. తప్పులపై చింతిస్తారు. వృత్తి మరియు వృత్తిపరమైన వృద్ధి విషయానికి వస్తే ఆగస్టు నెల ప్రతి రంగంలో సాధారణంగా అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. 3వ ఇంట్లో కుజుడు ఉండడం విజయం సాధించడానికి మంచిది. ఉద్యోగార్థులకు ఈ నెల మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అయితే కుజుడిపై శని ప్రభావం వల్ల అతి విశ్వాసాన్ని నివారించడానికి అనుభవజ్ఞులైన మార్గదర్శకత్వంలో ఓపికగా, వ్యూహాత్మకంగా పనిచేయడం అవసరం. వ్యాపారాల విషయానికి వస్తే మొదటి ఇంట్లో బుధుడి సంచారం కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాపారాలు గత అనుభవాల ఆధారంగా కార్యకలాపాలను కొనసాగించాలి. 2025 సంవత్సరం మొత్తం 8వ ఇంట్లో శని ప్రభావం వల్ల వృత్తిలో సవాళ్లను తీసుకువస్తుంది. కానీ ఏప్రిల్ నాటికి శని 9వ ఇంట్లోకి మారడం వృద్ధి, అన్వేషణ, కొత్త నైపుణ్యాలను పొందడం వైపు కదలికను సూచిస్తుంది. ఆగస్టు ఈ వృద్ధి కాలంలో వస్తుంది. విదేశీ సంబంధాలకు, విదేశీ ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తికి మంచి ఆత్మవిశ్వాసం, శక్తిని ఇస్తుంది. ఆగస్టు మంచి నెల అని చెప్పబడింది. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల కొత్త వ్యాపార నిర్ణయాలకు మంచి ఫలితాలను ఇవ్వడంలో విఫలం కావచ్చు. ఇది ఇప్పటికే ఉన్న నిర్మాణాలలో వృత్తి పురోగతికి, కొత్త వ్యవస్థాపక వెంచర్లకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఈ శక్తి వ్యక్తిగత డ్రైవ్కు, ఉద్యోగ మార్పులకు మద్దతు ఇస్తుంది. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మానసిక స్పష్టత, సమస్యలు పూర్తిగా కొత్తదాన్ని ప్రారంభించడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ విషయానికి వస్తే ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వివిధ మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 8వ ఇంట్లో శని ప్రభావం వల్ల సంవత్సరం ఆర్థిక సవాళ్లతో ప్రారంభమైనప్పటికీ మే నుంచి ఆగస్టు వరకు ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. మే నుండి గురుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి సంపదను మెరుగుపరచడానికి ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. రాహువు ప్రభావం వల్ల ప్రమాదకరమైన లేదా తొందరపాటుతో కూడిన పెట్టుబడులను నివారించాలి. మే నుండి ఆగస్టు ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది మరియు వివిధ మార్గాల నుండి ఆదాయం ఉంటుంది. అయితే ఖర్చులు పెరగవచ్చు మరియు రాహువు హెచ్చరికల వల్ల ప్రమాదకరమైన పెట్టుబడులను నివారించాలి. ఇది పెరిగిన ఆర్థిక ప్రవాహాన్ని సూచిస్తుంది, కానీ పెరిగిన ఖర్చులను కూడా సూచిస్తుంది. ఇది నిష్క్రియంగా కూడబెట్టుకోవడం కంటే చురుకైన ఆర్థిక నిర్వహణ అవసరాన్ని సృష్టిస్తుంది. బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల నిర్ణయాలపై ప్రభావం, పెట్టుబడుల పట్ల జాగ్రత్తను పెంచుతుంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే ఆరోగ్యానికి నిరంతర శ్రద్ధ అవసరం. చంద్రుని ప్రభావం శక్తి స్థాయిలలో హెచ్చుతగ్గులను సూచిస్తుంది. కాబట్టి శరీరాన్ని వినడం మరియు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. మొదటి ఇంట్లో బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. శని స్థానం వల్ల 2025 సంవత్సరం ఒత్తిడి, ఆందోళన లేదా ఉద్రిక్తతకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు. ఆగస్టు ఆరోగ్య దృక్పథం సాధారణంగా స్థిరంగా ఉంటుంది, కానీ ఒత్తిడి ప్రేరిత సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడి ఒక ఆందోళనగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ ఒత్తిడి ప్రేరిత సమస్యలు మరియు మానసిక ఒత్తిడి గుర్తించబడ్డాయి. మొదటి ఇంట్లో బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించండి. కర్కాటక రాశివారికి ఆగస్టులో ప్రాథమిక ఆరోగ్య సమస్య శారీరక రుగ్మత కాదు, రెట్రోగ్రేడ్ల వల్ల కలిగే తీవ్రమైన భావోద్వేగ మరియు మానసిక మథనం నుండి ఉత్పన్నయ్యే ఒత్తిడి మరియు మానసిక అలసట. వారి సున్నితమైన స్వభావం ఈ ప్రభావాలకు ప్రత్యేకంగా గురవుతుంది. ఇది వారి శారీరక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ప్రయాణం విషయానికి వస్తే ఆగస్టులో ప్రయాణ ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి, ఉత్సాహాన్ని అందిస్తాయి. అయితే ఊహించని జాప్యాలను అంచనా వేయాలి మరియు సరళమైన మనస్తత్వం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణం ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉండవచ్చు, ముఖ్యంగా ఉద్యోగం లేదా విద్యకు సంబంధించినది అయితే. ప్రయాణ ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి మరియు ఆర్థికంగా లాభదాయకంగా
ఉండవచ్చు, అయితే ఊహించని జాప్యాలు సాధ్యమే. దీనికి సరళమైన మనస్తత్వం అవసరం. ప్రయాణానికి అనుకూలమైన అంశం వృద్ధి లేదా ప్రయోజనాలకు అవకాశాలను సూచిస్తుంది. శని యొక్క 9వ ఇంటి ప్రభావంతో ఇది సరిపోతుంది. అయితే బుధుడు మరియు శని వక్రగతిలో ఉండటం వల్ల కలిగే సాధారణ జాప్యాలు ప్రయాణ ప్రణాళికలలో చిన్నపాటి అడ్డంకులుగా వ్యక్తమవుతాయి. మొత్తంగా ఆగస్టు 2025 కర్కాటక రాశివారికి గణనీయమైన అంతర్గత మరియు బాహ్య మార్పుల నెల. బుధుడు మరియు శని రెండూ వక్రగతిలో ఉండటం వల్ల సహనం, జాగ్రత్తగా కమ్యూనికేషన్ మరియు లోతైన ఆత్మ పరిశీలన అవసరం. సవాళ్లు, వృద్ధి మరియు పునరుద్ధరణకు అవకాశాలు. కమ్యూనికేషన్ విషయంలో నెమ్మదిగా మాట్లాడాలి, మాట్లాడే ముందు ఆలోచించాలి మరియు అనవసరమైన వాదనలను నివారించాలి. అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను 2 సార్లు తనిఖీ చెయ్యాలి మరియు ఆగస్టు 11 తరువాత వరకు పెద్ద పత్రాలపై సంతకం చెయ్యడం లేదా కొత్త వెంచర్లను ప్రారంభించకూడదు. మైండ్ఫుల్ ప్రతిస్పందనను అభ్యసించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా స్వీయ గుర్తింపు, కొత్త వ్యాపారాలు లేదా ప్రధాన ఆర్థిక కట్టుబాట్ల విషయంలో ఆవేశపూరిత నిర్ణయాలను నివారించాలి. అనుభవజ్ఞులను వ్యక్తుల నుండి మార్గదర్శనం తీసుకోవాలి. ఆర్థిక జాగ్రత్త విషయానికి వస్తే పొదుపు, క్రమశిక్షణతో కూడిన ఖర్చులు మరియు దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు ప్రమాదకరమైన వెంచర్లను నివారించాలి. సంబంధాలను పోషించటంలో శుక్రుడి శక్తిని ఉపయోగించుకుని భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక బంధాలను లోటుగా చెయ్యాలి. భాగస్వామ్య కార్యకలాపాలలో పాల్గొనాలి మరియు అపార్థాలను పరిష్కరించడానికి సానుభూతిని అభ్యసించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పక వ్యాయామం మరియు మైండ్ఫుల్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ శరీరాన్ని వినాలి మరియు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అధిక ఆలోచించడాన్ని నివారించాలి. వ్యక్తిగత వృద్ధి కోసం ఆత్మ పరిశీలన మరియు స్వీయ ఆవిష్కరణను స్వీకరించాలి. వక్రగతి కాలాన్ని కలలను స్పష్టం చేయడానికి, నిజంగా ముఖ్యమైన వాటికి కట్టుబడి ఉండటానికి, పరిమితం చేసే నమ్మకాలను పునర్ప్రోగ్రామ్ చేయడానికి ఉపయోగించదగాలి. ఈ నెలలో జరిగే సవాళ్లను తగ్గించడానికి మరియు సానుకూల ప్రభావాలను పెంచడానికి కొన్ని ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు నివారణలు ఉన్నాయి. ప్రతిరోజు 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ జపాలి. ప్రతి బుధవారం గణపతికి దుర్వాను సమర్పించాలి. ప్రతిరోజు బుధ బీజ మంత్రాన్ని జపాలి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బ్రహ్మ ముహూర్తంలో తూర్పు వైపు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. బుధవారాల్లో ఆవులకు లేదా పేదవారికి పచ్చిపెసలు లేదా పాలకూర దానం చెయ్యాలి. శుక్రవారాల్లో చిన్న బాలికలకు తెల్ల స్వీట్లను అందించాలి. శనివారాల్లో శని మంత్రాన్ని జపాలి. ఓం సం శనిశ్చరాయ నమః. ప్రతిరోజు ఓం నమః శివాయ జపంతో శివలింగానికి నీటిని సమర్పించాలి. జాటక దోషాలను తగ్గించడానికి సుందరకాండ పారాయణం చేయడం కూడా మంచిది. ఆగస్టు కర్కాటక రాశివారికి కీలకమైన నెల. స్థిరంగా, స్థితిస్థాపకంగా ఉంటూ ఆత్మ పరిశీలనను స్వీకరించడం ద్వారా వారు సవాళ్లను అధిగమించి గణనీయమైన వ్యక్తిగత పురోగతికి అవకాశాలను అందుకుపొచ్చుకోవచ్చు. 2025 సంవత్సరానికి కీలక మంత్రం శాంతంగా ఉండండి, దృష్టి పెట్టండి మరియు ప్రక్రియను విశ్వసించండి. ఈ నెలలోని ప్రతి క్షణాన్ని స్వీకరించడానికి ఇది సహాయపడుతుంది.